సంవత్సరాల పాపం మాట్లాడుతూ హాహా అంటూ పూర్తిగా చెప్పలేకపోతాం. అంటే మాటలు మాట్లాడేదానికి కావలసిన నరాల సంయోజనం ఇక్కడ సరిగ్గా లేకపోవటం. దానికి చాలా సింపుల్గా కొర్రలు, పండు కొర్రలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు, 9 రోజుల ఆవర్తనం సైకిల్. దానికి తోడు కషాయాల్లో సాదాపాకు, పసుపు, దాల్చిన చెక్క, అరటి బోద, ఈ 4 కషాయాలు వారం మార్చి ఆల్రెడీ చెప్పినట్లు మీకు వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె వారం మార్చి తాగిపిస్తే 2 సంవత్సరాల్లో అమ్మాయి సరిగ్గా మాట్లాడగలుగుతుంది, ఏమి ఇబ్బంది ఉండదు. వారికోస్ వీన్స్ వెంకటేశ్వరరావు గారు చాలా కష్టపడి చిన్న పుస్తకం తయారు చేశారు. నేను చెప్పింది ఇంత అయితే దాన్ని అంతా సంగ్రహించి వారికోస్ వీన్స్ ఆహారం, కషాయాలు, నూనెలు ఎలా తాగాలి, ఆరోగ్యశ్రీ అని. ఇది పీడిఎఫ్ కాపీ రైతు నేస్తామని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడే మీ ఖైరతాబాద్ నా స్టాల్ కూడా ఉందండి. అడ్రస్ ఎంత ఉంది, ఇది 5 రూపాయలు 10 రూపాయలు సరిగ్గా తెలియదు నాకు. మీరు దీన్ని తీసుకుంటే ప్రతి పేజీలోనూ మొత్తం 14 రకాల క్యాన్సర్లు, అనేక రకమైన ఆరోగ్య సమస్యలు, కీళ్ళ నొప్పి, ఐబిఎస్, హెచ్ఐవి, ఎస్ఎల్ఈ, బుద్ధిమాంద్యం, డిఫరెంట్లీ ఏబుల్డ్ కిడ్స్, పార్శ్వవాయువు, పైల్స్, ఫిట్స్, ఇలా అన్ని రకాలు ఆడవాళ్ళ సంబంధమైన గైనకలాజికల్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, తర్వాత సంతాన లేమి, రక్తహీనత, ఇలా ప్రపంచంలో మానవ జాతిని కాడుతున్న ఆల్మోస్ట్ అన్ని 40-50 రకాల రోగాల్ని బట్టి చేసి దానికి ఏ ఆహారం తినాలి, ఎన్ని ధాన్యాలు ఎలా తినాలి, ఏ కషాయాలు తాగాలి అని చాలా అద్భుతంగా చిన్న కైపిడి, ఆరోగ్య మలబద్ధకం, కాన్స్టిపేషన్, ఈఎస్ఆర్, యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే మూత్రం మంటలు రావటం, మూత్రపిండాల సమస్యలు, క్రియాటినిన్ ఎక్కువ అవుతుంది, డయాలసిస్కి వెళ్ళాలి, అన్నిటికీ పట్టీలు రాసేసి వెరికోస్ వెయిన్స్, వెరికోస్ సీల్ అంటే బీజం దగ్గర నీళ్లు కట్టడం, రక్తం సరిగ్గా కాకుండా పోవడం, అలాంటివన్నీ ఇబ్బందులన్నిటి. అంతెందుకు ఎస్ఎల్ఈ, ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇలాంటివన్నిటికీ చాలా సుందరంగా పట్టీ తయారు చేశారు. ఈ పట్టీ సంపూర్ణ ఆరోగ్యం అనే బుక్కు సాక్షి రాంబాబు గారు కూడా తయారు చేశారు. సో పీడిఎఫ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద నెట్. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీగా అవైలబుల్ ఉంది. ప్రతి ఒక్క విషయాన్ని సంక్షిప్తంగా రాశారు ఈ పుస్తకంలో. సో మీరు యాక్చువల్లీ చాలామంది అడిగిన ప్రశ్నలకు ఈ చిన్న పుస్తకంలో సమాధానాలు ఉన్నాయి. ప్రాక్టికల్గా ఏం చేయాలని రాశారు. ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ కంప్లీట్గా క్లియర్గా స్టెప్ బై స్టెప్ పట్టీ వేసి ఇండెక్స్ కూడా రాసి ఇచ్చారు. సంతానాలేమి, ఇప్పుడు ఒకే ఒక సమాధానం ఐవీఎఫ్. రండి అందరూ ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఈ పాల ఉత్పాదన కోసం ఆవుల కోసమని తయారు చేశారు, దాని నుంచి మనుషులకి ఇచ్చేస్తున్నారు. సో ఐవీఎఫ్కి వెళ్ళవద్దండి. ఆల్మోస్ట్ ఓన్లీ 4%, 5% ఇస్ ద సక్సెస్ రేట్. ఏమీ ఇబ్బందులు మీకు బాగా కావు. స్టెరాయిడ్స్ అది ఇది అంతా ఏమేమో చేసి ఎమోషనల్గా చాలా డిస్టర్బెన్స్ అవుతాయి. హ్యాపీగా సంతానం ఏమని పట్టిలో ఉంది. అద్భుతమైన సిరిధాన్యాలు తినండి, హాయిగా నడవండి, కషాయాలు తాగండి, ఆడుతూ పాడుతూ మీకు పిల్లలు పుడతారు. ఏమీ ఇబ్బంది లేదు. 100,000 మంది నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలోనే 6 సార్లు అబార్షన్ అయ్యి ఐవీఎఫ్లు చేసి ఇది చేసి అది చేసి వాళ్ళు కూడాను ఏదో సెలవులకని ఇంటికి వచ్చి నా లెక్చర్ విని ఎందుకైనా మంచిదని 3 నెలలు ఉందామని ఇక్కడే ఉండి భార్యాభర్తలు ఈ తిని ఉంటే ఆ పిల్ల ఆహా అని ప్రెగ్నెంట్ అయిపోయామని చెప్పి కాళ్ళకి నమస్కారం చేసి పోతున్నారు. వచ్చి నాకు నమస్కారం చేద్దారా బాబు, దేవుడికి వెళ్ళి నమస్కారం చేయండి ఎక్కడైనా అని చెప్తున్నాను. సో ఏమి ఇబ్బంది లేదండి. సంతానలేమి అనేది ఆ పట్టిలోది వాడాడు. ఇంకా కొంచెం రోజులు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటారు. క్రియాటినిన్
కిడ్నీ లేచిపోతుంది, డయాలసిస్ చేస్తున్నాము, కాలేదు, కొత్త కిడ్నీ వేస్తాం. సో కిడ్నీ సమస్యలు అని పుస్తకంలో ఉందండి. అరికలు సామెలు 3 రోజులు వాడాలి, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. దానికి తోడు పునర్నవ కషాయం, కొత్తిమీర కషాయం, రణపాల ఆకు కషాయం, అరటి బుట్ట కషాయం, 4 కషాయాన్ని వారం మార్చి తాగితే 9 వారాల్లో మీకు క్రియాటినిన్ తగ్గుతూ వస్తుంది. 9 నెలల్లో పూర్తిగా తగ్గిపోతుంది. చాలా మంది వందల వేల మంది బాగు చేసుకుంటున్నారు, ఏ ఇబ్బందులు లేదు. కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయంటే అందరూ ప్రోటీన్ మంచిది అని డాక్టర్లు అదే ఈ ప్రాబ్లం ఎందుకు అవుతుందంటే ఈ ప్రోటీన్ మంచిది అని చెప్పి అందరూ ప్రోటీన్లు ఎక్కువ తినడం మొదలుపెట్టారు. ఈ ప్రోటీన్ ఎక్కువ అవసరం లేదు, మనిషికి 6% కంటే ప్రోటీన్ ఎక్కువ అవసరం లేదు. అంటే మనం పెసరట్లు ఎక్కువ తినటం, బిసిబేళబాతులు ఎక్కువ తినటం, ఇవన్నీ ఎక్కువ చేస్తున్నాం. శాకాహారులు కూడాను పప్పులో కాలేస్తున్నారు, పప్పులు మంచిగా అనుకొని పప్పులు ఎక్కువ తింటున్నారు. సో పప్పులో కాలేయకండి, మీ కిడ్నీ లేచిపోతాయి. సో జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పేది ఏంటంటే ఈ సిరిధాన్యాల్లో మనకు కావాల్సినంత ప్రోటీన్ ఉంది, పెద్దగా ఎక్కువగా ప్రోటీన్ పైనుంచే అవసరం లేదు. కాబట్టి మీరు డాక్టర్ కాదని చెప్పింది చేస్తున్నా కానీ ఒకవైపు మళ్ళీ పెసరట్లు ఇది అది తింటూ ఉంటారు, లేకపోతే పల్లీలు ఎక్కువగా తినటం, ఇలాంటి అలవాట్లన్నీ ఉంటాయి. అవన్నిటి నుంచి దూరం అవుతే మీకు కిడ్నీ తొందరగా కోలుకుంటుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎందుకు అవుతున్నాయంటే మనం ప్రోటీన్ ఎక్కువగా తింటున్నాం. మన ఆహారంలో శాకాహారులైనా మాంసాహారులైనా కానీ ప్రోటీన్ ఎక్కువగా తినటం మొదలుపెట్టాం. మనం ప్రోటీన్ ఎక్కువ అవసరం లేదు, మన ప్రోటీన్ తయారు చేసుకోగలం, మనకు కావాల్సిన ప్రోటీన్ మనం తయారు చేసుకోగలం, ఏమీ ఇబ్బంది లేదు. సో మీరు ఎక్కువగా ప్రోటీన్ల వైపు మొగ్గు చూపకండి. ప్రోటీన్ మంచిది అని చెప్పి పన్నీరు, సోయాబీన్ పన్నీరు, ఈ పన్నీరు ఇలా ఎక్కువ తినడం మొదలుపెట్టారు. దానివల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మీరు గమనించాల్సింది ఏమిటంటే గంజి రూపంలో సిరిధాన్యాన్ని తాగుతూ కషాయాలు తాగండి. పప్పులు బేడలు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దూరంగా ఉండండి. ఒక 6 నెలల నుంచి 9 నెలలు మీ కిడ్నీ సమస్యలు చాలా వేగంగా గుణముఖం అవుతాయి. చాలామంది ఈ విషయాన్ని పాటించరు, సిరిధాన్యాలు తింటుంటారు, దానికి తోడు పప్పులు బేడలు కూడా ఎక్కువ తింటారు, ఏ ప్రాబ్లము బాగు కాదనమాట. వీర్య కణాలు లేకుండా పోవటం, మానవ జాతికి ఇంకా 10-15 సంవత్సరాల్లో పిల్లలే పుట్టరని WHO వాళ్ళు చెప్పేస్తున్నారు. ఎందుకంటే వీర్య కణాలు 150 మిలియన్స్ ఉండేటివి 1975లో, ఇప్పుడు 25 మిలియన్స్ వచ్చేసాయి యావరేజ్. అది దురంతం. మీకు వీర్య కణాలు వృద్ధి కావాలంటే పుస్తకంలో సంతానలేమి అని రాసింది, ఆ పట్టిలో ఉన్నది. ఎస్పెషలీ సామెల్లో ఉన్న పీచు మీ జననాంగాల్ని శుద్ధం చేస్తుంది అన్నమాట. అంటే మీ హార్మోన్ బ్యాలెన్స్ని వెనక్కి తీసుకొస్తుంది. దానికి తోడు మీకు కావాల్సిన కషాయాలు వేపాకు, రావి ఆకు, మునగాకు, చింతాకు, తమలపాకు, ఈ 5 కషాయాలు వారం మార్చి తాగండి. అది ఆడవాళ్ళైనా పర్వాలేదు, మగవాళ్ళైనా పర్వాలేదు. సంతానలేమికి 2 కారణాలే, ఒక్కరే కాదు. సో ఆడవాళ్ళనే చూస్తుంటారు సంతానలేమి అంటే. యాక్చువల్లీ ప్రాబ్లం 90% ఇక్కడ ఉందని అందరికీ గమనించుకోవాలి. సో వీర్యకణాల వృద్ధి కోసం, అంతేకాదు లింగ స్తంభనం రావట్లేదు, ఎరెక్టైల్ ఫంక్షన్ సరిగ్గా లేదు, అర్లీ ఎజాక్యులేషన్స్, ఇలా లైంగిక సంబంధమైన రోగాలన్నీ ఆ సంతానలేమి అని పట్టులో ఉన్నదాన్ని మీరు చాచు తప్పకుండా పాటిస్తే 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు బాగైపోతాయి, ఏమి ఇబ్బంది లేదు. హెయిర్ లాస్, నెయిల్ లాస్, వెయిట్ లాస్, అన్ని లాస్. డిఫరెంట్లీ ఏబుల్డ్ కిడ్స్, ఇవన్నీ చాలామందికి, అదే చెప్పాను కదా, ఇక్కడ నరాల సంయోజనం సరిగ్గా లేకపోవటం వల్ల ఇలా దేహంలో కొన్ని భాగాలు సరిగ్గా నరాల సంబంధమైన సిగ్నల్స్ సరిగ్గా దొరక్కపోవటం వల్ల దానికి కావలసిన పౌష్టికాంశాలని అందజేసుకోలేక, కూడబెట్టుకోలేక ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తున్నాయి. దీనికి డిఫరెంట్లీ ఏబుల్డ్ కిడ్స్ అని చూశానమ్మా, తెలుసు, అర్థమైంది. ఇలాంటివన్నీ నేను చెప్పిన ఇక్కడ సరిగ్గా లేకపోవటం వల్ల. సో ఇక్కడ సరి కావాలంటే వెర్రి నువ్వుల నూనె 1 వారం,
నువ్వుల నూనె ఒక వారం, కొబ్బరి నూనె ఒక వారం, కొర్రలు అండు కొర్రలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ కషాయాల్లో సదాపాకు కషాయం, దాల్చిన చెక్క కషాయం, పసుపు కషాయం, అరటి బోధ కషాయం, సరస్వతి ఆకు కషాయం, బ్రాహ్మీ ఆకు కషాయం, ఈ 5-6 కషాయం అన్నీ తాగాల్సిన పని లేదు. వారానికి ఒకటి మార్చుతూ ఈ 6 7 ఏది దొరికితే దాన్ని చేస్తూ ఉంటే మీరు 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో 80 to 90% బాగవుతూ వస్తాయమ్మా. ఆటిజం గురించే చెప్పింది మీకు అసలు పుస్తకంలో కూడాను పట్టి రాసి ఉంచారు. డ్రగ్ అడిక్ట్స్ చెప్పాను కదా, పెగ్ వేయమంటే మగ్గు తాగేది, మార్ఫిన్ అడిక్షన్, కోడీన్ అడిక్షన్, ఈ పాన్ పరాగి నోట్లో పెట్టుకోవడం, తంబాకు, సిగరెట్ తాగటం, కాఫీలు టీలు తాగటం, రోజుకు 5 సార్లు 6 సార్లు కాఫీలు టీలు తాగటం, ఇలాంటివన్నీ నరాల దౌర్బల్యాన్ని పెంచే ఈ అడిక్షన్స్ వల్ల. కాఫీలో కెఫీన్ ఉంది, సిగరెట్లో తంబాకులో నికోటిన్ ఉంది, ఈ డ్రగ్స్లో మార్ఫిన్, కోడిన్, చాక్లెట్లు కూడాను అడిక్షన్, థియోబ్రోమిన్ అనే ఆల్కలాయిడ్ ఉంది. సో పిల్లలకి చాక్లెట్లు ఇవ్వకండి, మీరు మీ పిల్లల్ని కావాలని అడిక్ట్ చేస్తున్నారనమాట. ఈ అడిక్షన్స్ నుంచి దూరం కావాలంటే మీరు రేపే మాయం చేసుకోలేరు, నిదానంగా అంచెలంచెలుగా దూరం కావాలి. మేము ఈ చట్టాల నుంచి దూరం కావాలని ముందు సంకల్పం చేసుకొని మీరు చాక్లెట్ తినాలి అనిపించినప్పుడు మీరేం చేయాలంటే కానుగ ఆకు కషాయం ఫస్ట్ తాగండి, తర్వాత చాక్లెట్ తినండి. తిప్పతీగ ఆకు కషాయం తాగండి, తర్వాత సారాయి తాగండి. చమురు ఆకు కషాయం తాగండి, తర్వాత కావాలంటే ఒక పెగ్గు వేసుకోండి, లేకపోతే ఆ డ్రగ్ అడిక్ట్స్ అయితే ఆ డ్రగ్ తీసుకోండి. అలా మీరు ఈ అలవాటుకు ముందు ఈ కషాయం తాగడం మొదలు పెట్టండి. 6 నెలల్లో మీరు ఆ పదార్థాన్ని వదిలేసేదానికి వీలవుతుంది. కానుగ ఆకు కషాయం, తిప్పతీగ ఆకు కషాయం, చమురు ఆకు కషాయం, కొర్రలు అండు కొర్రలు మూల ఆహారం. మీ దుశ్చటాల నుంచి మీరు బయటపడవచ్చు. అది కాఫీ దుశ్చటం కావచ్చు, సారాయి కావచ్చు, తంబాకు ఈ పొగాకు కావచ్చు, సిగరెట్ కావచ్చు, లేకపోతే డ్రగ్ అడిక్షన్స్ ఈ మార్ఫిను, కోడీను ఇలాంటి వేరే పలు రకాలమైన డ్రగ్స్ ఉన్నాయి. నోట్లో పెట్టుకోవడం, పాన్ పరాగులు ఇవన్నీ ఇలా గుచ్చుకొని నోట్లో, ఇలాంటివి దుశ్చటాల నుంచి ఖచ్చితంగా బయటపడవచ్చు. 100,000 మంది ఈ కషాయాలు ఈ ఆహారం తినడం మొదలుపెట్టిన తర్వాత బాగవుతున్నారు, అందులో సందేహం లేదు.